మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాసులో గుండె పనితీరు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గుండె గుట్టును విప్పి పట్టుకుందాం. ఇన్ దిస్ క్లాస్ లెట్ us try to learn about the functioning of human heart. If you know the structure of the heart, if you recollect the structure of the heart, automatically you can easily understand the functioning of the heart, because function is always related to the structure. Let us try to recollect certain parts of the heart which takes part in the heartbeat. Heartbeat is divided into two phases, namely systole and diastole. Contraction of the heart is called systole and relaxation of the heart is called diastole. And we have learned that human heart is made up of four chambers. Upper chambers are called auricles and lower chambers are called ventricles. Left part of the heart, it may be auricle or it may be ventricle. Left part of the heart is always filled with oxygenated blood, whereas right part of the heart is always filled with deoxygenated blood. At no point of time these two circulations meet with each other in mammalian heart or in the human heart. Hence this circulation is called complete double circulation. Coming to the vital parts associated with the heartbeat, auricles, ventricles, pacemaker, which is called sino-auricular node or sino-atrial node, auriculoventricular node, which is also referred to as AVN, bundle of His, Purkinje fibers, and certain nerves of sympathetic and parasympathetic nervous system and some hormones. They get involved in generating a heartbeat. They get involved in completing a cardiac cycle. Let me revise this in Telugu. మానవ హృదయం యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకుంటే అది పనిచేసే తీరు మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా పనిచేసే తీరు నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది. మనకు తెలుసు, తల్లి గర్భస్థ దశ నుంచి చనిపోయేంత వరకు నిరంతరంగా హృదయ కండరాలతో చేయబడినటువంటి గుండె మృదంగ ధ్వనిలాగా కొనసాగుతూనే ఉంటుంది. కొట్టుకోవడం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ శబ్దాలు రెండు రకాలు, లబ్ అని ఒకటి, డప్ అని ఒకటి. లబ్ డప్ అని కొట్టుకుంటూ ఉన్న గుండెలో సంకోచం జరగాలి, వ్యాకోచం జరగాలి. సంకోచాన్ని సిస్టోల్ అని వ్యవహరిస్తారు, వ్యాకోచాన్ని డయాస్టోల్ అని వ్యవహరిస్తారు. మానవాళ యొక్క క్షీరద హృదయంలో ఎప్పుడూ కూడా ఎడమవైపు, అది కర్ణిక కావచ్చు, జఠరిక కావచ్చు, ఎడమవైపు ఎప్పుడూ కూడా ఆమ్లజని సహిత శుద్ధ రక్తం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా కుడివైపు ఎప్పుడూ కూడా ఆమ్లజని రహిత మలిన రక్తం మాత్రమే ఉంటుంది. ఈ రెండూ కూడా ఎప్పుడూ కలుసుకునే అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి ప్రసరణను, అంటే దీనిలో ఒక దైహిక ప్రసరణ, పుపుస ప్రసరణ, సిస్టమిక్ సర్క్యులేషన్ అండ్ పల్మనరీ సర్క్యులేషన్ అని రెండు ప్రసరణలు ఎప్పటికీ కలుసుకోకుండా కొనసాగుతున్నాయి. కాబట్టి దీనిని సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ అంటారు. సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ అంటారు. అదేవిధంగా గుండెలో కొన్ని నిర్మాణాలు
హృదయ చక్రాన్ని పూర్తి చేసుకునేలా సహకరిస్తాయి. అంటే కార్డియాక్ సైకిల్ని, కార్డియాక్ చక్రాన్ని, కార్డియాక్ వలయాన్ని పూర్తి చేసుకునేలా గుండెలో కొన్ని నిర్మాణాలు సహకరిస్తాయి. అవి ఇంతకుముందు చెప్పినట్లుగా కర్ణికలు, జఠరికలు కూడా సహకరిస్తాయి సంకోచానికి, వ్యాకోచానికి. అదేవిధంగా లయారంభకంగా పనిచేసే శిరాకర్ణిక కణుపు, తరువాత కర్ణిక, జఠరిక కణుపు, దానితో అనుసంధానమైనటువంటి బండల్ ఆఫ్ హిస్ మరియు పుర్కింజే తంతువులు మరియు కొన్ని నాడులు, ముఖ్యంగా సహానుభూత, పరసహానుభూత నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని నాడులు, అదేవిధంగా కొన్ని హార్మోన్లు కలిసి గుండె పనితీరును ప్రభావితం చేస్తాయి. ఏ విధంగా ఈ ఈవెంట్స్ అంతా, ఈ సంఘటనలంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి అనేది మనము రాబోయే స్లైడ్స్లో మనం నేర్చుకుందాం. హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్డియాక్ మజిల్స్. కార్డియాక్ మజిల్స్ నెవర్ అండర్గో ఫెటీగ్. That means cardiac muscles are immune to fatigue. We have already learned that the heart starts beating in the mother's womb when we are in the stage of embryo, and it continues to beat until we die. They never undergo fatigue, and they are always musical and rhythmic in their contraction and expansion. They show rhythmic contractions. Contraction of heartbeat is called systole and relaxation is called diastole. హృదయ కండరాలకు గ్లాని లేదు, అలసట లేదు. అవి చనిపోయేంత వరకు లయబద్ధంగా స్పందిస్తూనే ఉంటాయి, సంకోచ వ్యాకోచాలు ప్రదర్శిస్తూనే ఉంటాయి. ఇది హృదయం. హ్యూమన్ హార్ట్ బీట్స్ 72 times per minute. ఆరోగ్యకరమైన మానవుడి గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. The cardiac events that occur from the beginning of one heartbeat to the beginning of the next constitute a cardiac cycle. కార్డియాక్ వలయము అంటే గుండె యొక్క స్పందన మొదలైనప్పటి నుంచి రెండో స్పందన మొదలు కావడానికి మధ్యలో ఉన్నటువంటి సంఘటనల సమాహారాన్ని కార్డియాక్ వలయము అని వ్యవహరిస్తారు. ఇట్ ఇన్వాల్వ్స్ 3 phases. వన్ ఈజ్ ఏట్రియల్ సిస్టోల్, దీన్ని అరికులార్ సిస్టోల్ అని కూడా అంటారు. సెకండ్ వన్ ఈజ్ వెంట్రుకులార్ సిస్టోల్, అంటే దీనిని జఠరికా సంకోచం అంటారు. ఏట్రియల్ సిస్టోల్ అంటే కర్ణికా సంకోచం, వెంట్రుకులార్ సిస్టోల్ అంటే జఠరికా సంకోచం. కార్డియాక్ డయాస్టోల్, మూడవది కార్డియాక్ డయాస్టోల్, అంటే మొదట కర్ణికా సంకోచం, తరువాత జఠరికా సంకోచం, మూడవది వచ్చి కార్డియాక్ డయాస్టోల్. 2 సంకోచాలు, 1 వ్యాకోచం జరుగుతుంది. అంటే మొదట కర్ణికలు సంకోచించాలి, తరువాత జఠరికలు సంకోచించాలి, తరువాత మొత్తం హృదయం వ్యాకోచం చెందాలి. ఈ మొత్తం సంకోచ వ్యాకోచాలలో ఎడమవైపు ఉన్నటువంటి శుద్ధ రక్తం వివిధ శరీర భాగాలకు పంపిణీ చేయబడాలి. కుడివైపు ఉన్నటువంటి ఆమ్లజని రహిత మలిన రక్తం మాత్రం ఊపిరితిత్తులకు మాత్రమే పంపిణీ చేయబడాలి. In the entire process of heartbeat, the oxygenated blood that is present on the left side should be pumped to different parts of the body, and deoxygenated blood that is present on the right side should be pumped only to the lungs for further oxygenation. Now let us see the events like atrial systole and ventricular systole and cardiac diastole, and how much time they take, let us analyze. సో ఇప్పుడు
కర్ణికా సంకోచం ఎంతసేపు జరుగుతుంది, జఠరికా సంకోచం ఎంతసేపు జరుగుతుంది, ఆ తర్వాత మొత్తం హృదయం వ్యాకోచం ఎంతసేపు పడుతుంది అనేది మనం పరిశీలిద్దాం. ఆల్ ద 4 chambers ఆఫ్ హార్ట్ ఆర్ ఇన్ ఎ రిలాక్స్డ్ స్టేట్ అట్ ద బిగినింగ్. మొదటగా హృదయంలో ఉన్న 4 గదులు చాలా రిలాక్స్డ్ స్థితిలో, అంటే వ్యాకోచ స్థితిలో ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ జాయింట్ డయాస్టోల్ స్టేజ్. దీనినే జాయింట్ డయాస్టోల్ దశ అని కూడా వ్యవహరిస్తారు. ఈ సమయంలో ఊపిరితిత్తుల నుంచి, అంటే పుపుస కోశాల నుంచి పుపుస సిరల ద్వారా ఆమ్లజనియుత రక్తము ఎడమ కర్ణికకు చేరుతుంది. మామూలుగా సిరలు అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని లేదా మలిన రక్తాన్ని మోసుకుపోయేవి అని మనకు తెలుసు. కానీ పుపుస సిరలు మినహాయింపు. ఆమ్లజనియుత రక్తాన్ని పుపుస కోశాల నుంచి పుపుస సిరలు మోసుకొనొచ్చి ఎక్కడ వదిలేస్తాయంటే ఎడమ కర్ణికలోకి వదిలేస్తాయి. అదేవిధంగా శరీరంలోని వివిధ భాగాల నుంచి, ముఖ్యంగా వెనక భాగం నుంచి పరమహాశిర, ముందు భాగాల నుంచి పూర్వ మహాశిరలు, గుండెలోని వివిధ భాగాల నుంచి కరోనరీ సైనస్, ఇవన్నీ కూడా ఆమ్లజని రహిత మలిన రక్తాన్ని కుడి కర్ణికలోకి వదులుతాయి. In the beginning, all the 4 chambers of the heart are in a relaxed state, and this is called a joint diastole stage. At this stage, pulmonary veins carry oxygenated blood from the lungs and empty the same into the left auricle. Like that, the deoxygenated blood from different parts of the body reach the right auricle. Postcaval vein from the posterior parts of the body and precaval veins from anterior parts of the body and the coronary sinus from different parts of the heart carry deoxygenated blood and empty the same into the right auricle. Now, from this discussion, we have understood that left auricle is filled up with oxygenated blood and the right auricle is filled up with deoxygenated blood. అంటే ఇంతవరకు ఈ జాయింట్ డయాస్టోల్ స్టేజ్ వరకు ఎడమ కర్ణికలో కేవలం ఆమ్లజని సహిత రక్తం ఉంది, ఆమ్లజని యుత రక్తం ఉంది. కుడి కర్ణికలో ఆమ్లజని రహిత మలిన రక్తం ఉంది. ఈ రెండూ కూడా కలుసుకునే అవకాశం ఎక్కడా లేదు. ఇప్పుడు ఏం జరగాలి అంటే హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యి కర్ణికలు సంకోచం చెందాలి. అంటే హృదయపు టల లేదా హృదయపు లయ ప్రారంభం కావాలి. మనం ఇంతకుముందు క్లాస్లోనే నేర్చుకున్నాము, మానవ హృదయం కానీ క్షీరదాల హృదయం కానీ కండరజన్య హృదయము. అంటే హృదయ స్పందన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నాడుల చేత ప్రారంభం కాదు. మానవులలో హృదయ స్పందన ఎప్పుడూ కూడా రూపాంతరము చెందబడినటువంటి ఒక కండరమైన లయారంభకంగా పిలువబడే ఒక నిర్మాణంలో ప్రారంభమవుతుంది. దీనినే పేస్ మేకర్ అని కూడా అంటారు. దీనికే ఇంకొక పేరు శిరాకర్ణిక కణుపు. సో ఈ శిరాకర్ణిక కణుపు దగ్గర హృదయ స్పందన ప్రారంభమవుతుంది. అంటే సంకోచపు టల లేదా సంకోచపు లయ ప్రారంభమవుతుంది. అంటే ఈ శిరాకర్ణిక కణుపులో క్రియాశక్మాలు ఉత్పత్తి కావాలి. ఈ క్రియాశక్మాలు ఉత్పత్తి అయిన తరువాత ఈ శిరాకర్ణిక కణుపు నుంచి సంకోచపు లయ మొత్తం కర్ణికలకు వ్యాపించి 2 కర్ణికలు ఒకేసారి సంకోచిస్తాయి. దీన్నే కర్ణికా సంకోచం అంటారు. ఈ కర్ణికా సంకోచం 0.1 సెకండు పాటు జరుగుతుంది. దీనివల్ల కర్ణికలు ఎప్పుడైతే సంకోచిస్తాయో కర్ణికలలో ఉన్న రక్తము జఠరికలకు చేరి 30% వరకు జఠరికలు రక్తం చేత నింపబడతాయి. ఇది కర్ణికా సంకోచంలో జరిగేటటువంటి సంఘటనల సమాహారం. లెట్ మీ రిపీట్ దిస్ ఇన్ ఇంగ్లీష్.
Now in the joint diastole stage, the left auricle is filled up with oxygenated blood and the right auricle is filled up with deoxygenated blood. Now the atria should contract, the auricles should contract. The contraction is initiated by a modified muscle called pacemaker, and this pacemaker is nothing but sino-auricular node that is situated in the right auricle. This sino-auricular node is a nodal tissue which is nothing but a modified muscle. So from this we can understand that the heartbeat is initiated by muscle, not by nerves. Hence the human heart or vertebrate heart or mammalian heart is called myogenic heart. So like that, the heartbeat is initiated by pacemaker called sino-auricular node in which action potentials are generated, and now these action potentials are distributed to different corners of the auricles. As a result, the auricles undergo simultaneous contraction. And this is called atrial systole or auricular systole, and this lasts for 0.1 second. And because of this atrial systole, the blood from the auricles is pumped into the ventricle, and the ventricles are filled up with blood to the extent of 30%. Now the oxygenated blood from left auricle reaches the left ventricle, and the deoxygenated blood from the right auricle reaches the right ventricle. Now at this stage, in order to prevent the backward flow of the blood from ventricles into the auricles, the bicuspid and tricuspid valves get closed, generating a sound called lub. ఎప్పుడైతే కర్ణికల నుంచి రక్తము జఠరికలకు వచ్చి చేరుతుందో, అంటే కర్ణికా సంకోచం వల్ల జఠరికల్లో 30% వరకు రక్తం నిండిపోతుంది. ఈ జఠరికలలో చేరుకున్న రక్తం తిరిగి వెనకకు తన్నకుండా, కర్ణికలలోకి ఎగదన్నకుండా, కర్ణికా జఠరికాంతర విభాజకంలో ఉన్నటువంటి ద్విపత్ర త్రిపత్ర కవాటాలు, అంటే బైకస్పిడ్ మరియు ట్రైకస్పిడ్ వాల్స్ మూసుకుంటాయి. ఈ ద్విపత్ర త్రిపత్ర కవాటాలు మూసుకున్నప్పుడు వచ్చే శబ్దమే లబ్. అంటే లబ్ అనే మొదటి గుండె శబ్దం ఎందుకు వస్తూ ఉంది అంటే ద్విపత్ర త్రిపత్ర కవాటాలు క్లోజ్ కావడం వల్ల వస్తూ ఉంది. ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ హార్ట్ బీట్ కాల్డ్ లబ్, LUB, it is generated by the closure of bicuspid and tricuspid valves. Bicuspid and tricuspid valves simply get closed in order to prevent the backward flow of the blood again into the auricles. Now let us see ventricular systole. ఇప్పుడు జఠరికా సంకోచం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. కర్ణికా సంకోచం ప్రారంభం అయ్యే ప్రాంతాన్ని పేస్ మేకర్ లేదా లయారంభకం అంటారు. కర్ణికా సంకోచం జరిగిన తరువాత ఈ సంకోచపు టల రిలే స్టేషన్గా పనిచేసే ఇంకొక కణుపుకు వస్తుంది. దానినే కర్ణికా జఠరికా కణుపు అంటారు. ఈ కర్ణికా జఠరికా కణుపుకు చేరినటువంటి ఈ సంకోచపు లయ బండల్ ఆఫ్ హిజ్ ద్వారా మరియు పుర్కింజే తంతువుల ద్వారా 2 జఠరికలకు చేరి 2 జఠరికలు ఏకకాలంలో సంకోచిస్తాయి. దీనినే జఠరికా సంకోచం అంటారు. ఇది 0.3 సెకండ్ల పాటు జరుగుతుంది. ఈ జఠరికా సంకోచం జరగడం వల్ల ఎడమ జఠరిక నుంచి ఆమ్లజనియుత రక్తము దైహిక చాపంలోకి ప్రవేశిస్తే, కుడి జఠరిక నుంచి ఆమ్లజని రహిత రక్తము పుపుస
చాపంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా దైహిక పుప్పుస చాపాలలోనికి ప్రవేశించినటువంటి రక్తం తిరిగి జఠరికలలోనికి వెనక్కు రాకుండా ఈ చాపాలలో ఉన్నటువంటి అర్ధచంద్రాకార కవాటాలు డప్పం అనే శబ్దంతో మూసుకుంటాయి. అంటే గుండె శబ్దంలో రెండవదైనటువంటి డప్ అనే శబ్దము దైహిక మరియు పుపుస చాపాలలో ఉన్నటువంటి అర్ధచంద్రాకార కవాటాలు మూసుకోవడం వల్ల వస్తూ ఉంది అని చెప్పొచ్చు. దీనితో జఠరిక సంకోచం పూర్తి అవుతుంది. లెట్ మీ రిపీట్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The heartbeat is no doubt initiated by one pacemaker called sino-auricular node, which has resulted in atrial systole. Now the same wave of contraction is handed over to one relay station called auriculoventricular node, and from this AVN, the wave of contraction is transmitted to the ventricles through bundle of His and Purkinje fibers. Once the wave of contraction is transmitted to the ventricles through this bundle of His and Purkinje fibers, both the ventricles contract simultaneously, and this is called ventricular systole, and this lasts for 0.3 seconds. During this ventricle contraction, so when these ventricles contract, the oxygenated blood from left ventricle enters into the systemic arch, and deoxygenated blood from right ventricle enters into the pulmonary arch. And in order to prevent the backward flow of the blood into the ventricles again, the semilunar walls that are present in these arches, in these systemic and pulmonary arches, get closed, and this results in the generation of the second heart sound called dup. That means the first heart sound is generated by the closure of the bicuspid and tricuspid walls. The second heart sound dup is generated by the closure of the semilunar walls that are present in the systemic and pulmonary arches. That's about the ventricular systole. And later, the heart as a whole undergoes relaxation. Ventricular systole generates pressure inside the ventricle. Ventricular systole results in the closure of atrioventricular walls. Closure of atrioventricular walls generates lub sound. Closure of atrioventricular walls prevents the backward flow of blood into atria. We have already made this very clear. The first heart sound is lub. సో ఇప్పుడు కర్ణికా సంకోచం జరిగింది, జఠరికా సంకోచం జరిగింది. ఇప్పుడు హృదయం మొత్తం వ్యాకోచించాలి. దీన్నే కార్డియాక్ డయాస్టోల్ అంటారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు ఏట్రియల్ సిస్టోల్ 0.1 సెకండ్ పాటు జరిగితే వెంట్రుకులార్ సిస్టోల్ 0.3 సెకండ్ల పాటు జరుగుతుంది. కార్డియాక్ డయాస్టోల్ వచ్చి 0.4 సెకండ్ల పాటు జరుగుతుంది. అంటే ఒక్కసారి గుండె కొట్టుకోవడానికి 0.8 సెకండ్స్ పడుతుంది. 0.1 ప్లస్ 0.3 ప్లస్ 0.4 0.8 సెకండ్స్ పాటు పడుతుంది. అంటే నిమిషానికి ఇంచుమించు 70 నుంచి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. నౌ oxygenated blood from left ventricle, we have seen that it has entered into systemic artery. Deoxygenated blood from right ventricle enters into pulmonary circulation. Semilunar walls close, and this generates a dup sound. The duration of cardiac cycle is 0.8 seconds. కార్డియాక్ వలయము అంటే అర్థం ఏమంటే ఒక హార్ట్ బీట్లో ఒక కర్ణికా సంకోచము, ఒక జఠరికా సంకోచము, తర్వాత కార్డియాక్ డయాస్టోల్ అంటే హృదయ వ్యాకోచము జరుగుతుంది కదా. ఈ మొత్తం ఈవెంట్స్ని, సంఘటనల సమాహారాన్ని కార్డియాక్ సైకిల్ అంటారు. ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ బై ఈచ్ వెంట్రికల్ ఫర్ ఈచ్ హార్ట్ బీట్ ఈస్ కాల్డ్ స్ట్రోక్ వాల్యూమ్. ప్రతిసారి గుండె కొట్టుకున్నప్పుడు
అంటే ఒకసారి గుండె కొట్టుకున్నప్పుడు, స్పందించినప్పుడు జఠరిక నుంచి ఎంత రక్తము పంపు చేయబడుతూ ఉందో ఆ పరిమాణాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అని వ్యవహరిస్తారు. దీన్ని 1 నిమిషానికి అయ్యేటటువంటి హృదయ స్పందనలతో హెచ్చిస్తే అప్పుడు వచ్చే విలువను కార్డియాక్ అవుట్పుట్ అంటారు. హృదయపు తోడివేత అని కూడా అనొచ్చు. So let me repeat this in English. The volume of blood pumped by each ventricle for each heartbeat is called stroke volume. The volume of blood pumped by each ventricle per minute is called cardiac output. That means cardiac output is equal to stroke volume into number of beats per minute. That is, stroke volume is 70 ml. It was calculated as 70 ml into number of heartbeats per minute, that is 72. 70 into 72, 5040 ml per minute. That means it is almost 5 liters on an average. అంటే కార్డియాక్ అవుట్పుట్లో, హృదయపు తోడివేతలో మన శరీరంలో ఎంత రక్తం ఉంటే అంత రక్తం కూడా 1 నిమిషంలో గుండెలోకి వెళ్ళి బయటకు వస్తుంది. అంటే అంత అద్భుతంగా గుండె పనితీరు ఉంది. మానవునిలో ఉన్న రక్త ప్రసరణను ద్వంద్వ సంపూర్ణ రక్త ప్రసరణ అంటారు. ద టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్సో ఇన్ మ్యామల్స్ ఈస్ కాల్డ్ కంప్లీట్ డబుల్ circulation. Pulmonary circulation is lesser circulation. Systemic circulation is called greater circulation. You can find they never meet. Here you can see the red color represents pure blood, that is oxygenated blood. The blue color represents impure blood, that is deoxygenated blood. And at no point of time, at no place, they are mixed up. They are always separated. Now let us see the flow of blood through the heart. First, here you can see the lungs. ఇక్కడ మీకు ఊపిరితిత్తులోనే రాశాను, చూస్తున్నారు. ఈ ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజనియుత రక్తాన్ని ఎడమ కర్ణికకు మోసుకొస్తూ, ఎడమ కర్ణికకు మోసుకొస్తూ ఏవి ఉంటాయి అంటే ఈ యొక్క పుపుస సిరలు మోసుకొని వస్తాయి. పల్మనరీ వీన్స్ దే ట్రాన్స్పోర్ట్ oxygenated blood and empty the same into left auricle. From left auricle, the blood has reached left ventricle. అంటే ఎడమ కర్ణిక నుంచి రక్తం ఎక్కడికి వచ్చింది అంటే ఎడమ జఠరికకు చేరింది. ఎడమ జఠరిక నుంచి దైహిక చాపంలోనికి ప్రవేశించింది. From left ventricle, the oxygenated blood has reached the systemic circulation, and systemic circulation has supplied the blood to different parts of the body. This systemic circulation is responsible for carrying oxygen and also nutrients to different parts of the body. అంటే ఈ దైహిక చాపం నుంచి శుద్ధ రక్తము వివిధ శరీర భాగాలకు చేరింది. ఈ వివిధ శరీర భాగాల నుంచి, అంటే వెనక ఉన్న శరీర భాగాల నుంచి పరమహాశిర, ముందు ఉన్న శరీర భాగాల నుంచి పూర్వమహాశిరలు ఈ ఆమ్లజని రహిత మలిన రక్తాన్ని ఎక్కడికి చేరుస్తున్నాయంటే రైట్ ఆరికల్కి, అంటే కుడి కర్ణికకు చేరుస్తున్నాయి. కుడి కర్ణిక నుంచి రక్తం ఎక్కడికి వస్తుందంటే కుడి జఠరికకు. కుడి జఠరిక నుంచి పుపుస ధమనుల ద్వారా తిరిగి ఊపిరితిత్తులకు చేరుతుంది. అక్కడ ఆమ్లజనితో కలిసి అది శుద్ధ రక్తంగా మారుతుంది. ఫ్రమ్ దిస్ సిస్టమిక్ సర్క్యులేషన్, ద బ్లడ్ హ్యాస్ రీచ్డ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, and there the oxygen is supplied to different parts of the body, and it gets mixed up with carbon dioxide. That means it becomes impure, and again this impure blood, which is deoxygenated from different parts of the body, is collected by postcaval and precaval veins, and the same is dumped into right auricle, and the deoxygenated blood from right auricle reaches right ventricle, and the same deoxygenated blood from right ventricle reaches the lungs through pulmonary arteries
for further oxygenation. So like this, here you can see pulmonary circulation and systemic circulation are totally separate. Left side you can see the systemic circulation, and in the right side you can see the pulmonary circulation. Okay, this is about the flow chart of the blood within the heart. ఇది రక్తం యొక్క ప్రవాహపు తీరు తెన్ను. సో ఈ విధంగా గుండె పనిచేయడానికి కర్ణికలు, జఠరికలు, లయారంభకాలతో పాటు సహానుభూత, పరసహానుభూత నాడీ వ్యవస్థలు కూడా సహకరిస్తాయి. హార్మోన్స్ కూడా సహకరిస్తాయి. థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా స్రవించబడితే హృదయ స్పందన వేగం పెరుగుతుంది. హృదయ స్పందన వేగం అసాధారణంగా పెరగడాన్ని టెకీకార్డియా అంటారు. అసాధారణంగా తగ్గడాన్ని బ్రాడీకార్డియా అంటారు. నో డౌట్ the heartbeat is initiated by a modified muscle called pacemaker in human being, and hence the heart is called myogenic heart. But sympathetic and parasympathetic nervous systems will influence the heartbeat. They will not initiate the heartbeat, but they will influence the heartbeat. Sympathetic nervous system increases the heartbeat. Parasympathetic nervous system decreases the heartbeat. Increase in the rate of heartbeat is called tachycardia. Decrease in the rate of heartbeat is called bradycardia. And excessive secretion of thyroxine will increase the heartbeat. So this is about the functioning of heart. Thank you very much once again.